హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో 5 ఫారెన్ ప్లేయర్లు మాత్రమైతే భారీ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ 5 ప్లేయర్లు ఎవరు, ఎంతగానో పలికే అవకాశం ఉన్నాయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ 24, నవంబర్ 25న సౌదీ అరేబియాలోని జడా వేదికగా జరగబోతున్నట్లయితే బీసీ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అంతకుముందు వచ్చేసరికి రిటర్నింగ్ లిస్ట్ పైన ప్రతి ఫ్రాంచైజీలు అయితే ప్రకటించడం జరిగింది. చాలామంది ఫ్రాంచైజీలు మాత్రమైతే కొంతమంది ప్లేయర్ని అయితే అంటిపెట్టుకోవడం జరిగింది. చాలామంది స్టార్ క్రికెటర్లు మాత్రమైతే మెగా ఆక్షన్లో అయితే పాల్గొని ఉన్నారు. రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే వేలంలో పాల్గొని ఉన్నారు. వీళ్ళకైతే భారీ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ 10 ఫ్రాంచైజీలు మాత్రమైతే మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్ కొనుగోలు చేయాలని అయితే కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మెగా ఆక్షన్లో చూసుకుంటే ఫారెన్ ప్లేయర్ల పైన అయితే భారీ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో చూసుకుంటే ఈ 5 ప్లేయర్లకు అయితే ఎక్కువ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఉండడం జరిగింది. అదేవిధంగా గత సీజన్లో వీళ్ళు మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. అందుకే వీళ్ళు మెగా వేలంలో వచ్చేసరికి భారీ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ 5 ప్లేయర్లకు మాత్రమైతే. 5 ప్లేయర్లు ఎవరైనా చూసుకుంటే జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, గెరాల్డ్ కోల్టేజ్, మిచెల్ స్టార్క్, కసాడో రబడా వంటి ప్లేయర్లు మాత్రమైతే భారీ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. జాస్ బట్లర్ వచ్చేసరికి గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అయితే అద్భుతంగా ఆడడం జరిగింది. ఆ సీజన్లో రాజస్థాన్ దూసుకెళ్ళిందంటే జాస్ బట్లర్ బ్యాటింగ్ వల్ల అని చెప్పుకోవచ్చు. కొన్ని మ్యాచ్లో టీం మొత్తం డిసప్పాయింటెడ్ మార్చినా కానీ ఓపెనింగ్ పొజిషన్లో ఉండి అయితే మ్యాచ్లు అయితే మలిపి తిప్పడం జరిగింది, గెలిపించడం జరిగింది. జాస్ బట్లర్ ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతంగా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తో పాటు వికెట్ కీపర్ చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్లో దాటిగా ఆరంభించే ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే మెగా ఆక్షన్లో ఈ జాస్ బట్లర్ కూడా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే కసాడో రబడా వచ్చేసరికి దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. కసాడో రబడా గత సీజన్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తరపున అయితే ఆడడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో ఇట్టు కాలేకపోయాడు కసాడో రబడా మాత్రమైతే గత సీజన్. కాకపోతే ప్రజెంట్ కసాడో రబడా వచ్చేసరికి అద్భుతమైన బౌలింగ్ లైనప్తో అయితే ప్రత్యర్థి జట్లకైతే ఆడవేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని రబడా కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్లో వచ్చేసరికి 2020లో 30 వికెట్లు తీర్చి పర్పుల్ క్యాప్ అయితే అందుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి కసాడో రబడాకు వచ్చేసరికి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఎంత ధర పలికే అవకాశం ఉందైతే చూడాలి. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి మిచెల్ స్టార్క్ గత సీజన్లోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పెట్టి అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. 24,75,00,000 పెట్టి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఆ సీజన్లో వచ్చేసరికి మిచెల్ స్టార్క్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడని చెప్పుకోవచ్చు. కాకపోతే లాస్ట్ 5 మ్యాచ్లు మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. మిచెల్ స్టార్క్ అంత మనీ వెచ్చించినందుకు లాస్ట్ 5 మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ విజృంభించడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్ల విశ్వ విజేతంలో కీ రోల్ పోషించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి కోల్కతా నైట్ రైడర్ మాత్రమైతే అతన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరోసారి వచ్చేసరికి ఆక్షన్లో మరి మిచెల్ స్టార్క్ భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అందుకే మిచెల్ స్టార్క్ మరోసారి అయితే 20 కోట్లు క్రాస్ చేస్తారా, లేదా 15 కోట్ల వరకే ఉంటుందా అని అయితే వెయిట్ చేయాల్సిందే. మెగా ఆక్షన్లో అయితే మరి ఎంత ధర పలికే అవకాశం ఉందైతే అప్పుడైతే తెలుసుకుందాం. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఫిల్ సాల్ట్ కూడా గత సీజన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ తరపున అయితే ఆడడం జరిగింది. ఫిల్ సాల్ట్ మాత్రం అయితే విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ విశ్వ విజేతలో వచ్చేసరికి ఫిల్ సాల్ట్ కీ రోల్ పోషించాలని చెప్పుకోవచ్చు. ఫిల్ సాల్ట్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు వికెట్ కీపర్ పొజిషన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే కనపరచాలని కూడా చెప్పుకోవచ్చు. సీజన్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ 435 పరుగులు చేయడం జరిగింది. 182 స్ట్రైక్ రేట్ తోనే ఆడడం జరిగింది. ఓవరాల్ గత సీజన్లో ఫిల్ సాల్ట్ అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే ఈసారి వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ మాత్రమైతే అతన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆర్టీఎం కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తుందా లేదైతే క్లారిటీ లేదు. కాకపోతే మెగా ఆక్షన్లో ఫిల్ సాల్ట్కి మాత్రం అయితే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి గెరాల్డ్ కోల్టేజ్ దక్షిణాఫ్రికా యువ పేసర్ అని కూడా చెప్పుకోవచ్చు.
గత సీజన్‌లో చూసుకుంటే ఈ కోటేజ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తరపున అయితే ఆడడం జరిగింది. గత సీజన్‌లో అనుకున్నంత స్థాయిలో గెరాల్డ్ కోటేజ్ మాత్రమైతే రాణించలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా 10 మ్యాచ్‌లు ఆడిన కోటేజ్ మాత్రమైతే కేవలం 13 వికెట్లు మాత్రమే తీయడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. కాకపోతే ఇటీవల జరిగిన టీ20 కెరీర్‌లో గెరాల్డ్ కోటేజ్ మాత్రమైతే చాలా అంటే చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో గాని, అదేవిధంగా వెస్టిండీస్ ప్రీమియర్ లీగ్‌లో గాని ఇటువంటి టీ20 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ప్రెజెంట్ గెరాల్డ్ కోటేజ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో దృష్టిలో పెట్టుకొని గెరాల్డ్ కోటేజ్‌కి మాత్రం అయితే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ 5 ప్లేయరే గాక ఇంకా చాలామంది ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. స్టస్టన్ సబ్స్ గాని, మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే ఉండడం జరిగింది. వీళ్ళు కూడా మెగా యాక్షన్‌లో పాల్గొన్నారు కాబట్టి వీళ్ళకి కూడా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయర్లు వచ్చేసరికి ఐపీఎల్ మెగా యాక్షన్‌లో భారీ అంటే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే భారీ డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ 10 జట్ల స్థానాల్లో చూసుకుంటే వీళ్ళకైతే మంచి మంచి ధర ఇచ్చి అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఫామ్ దృష్ట్యా కానీ గత సీజన్‌లో రికార్డులు చూసుకొని అయితే వీళ్ళనైతే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఐపీఎల్ మెగా యాక్షన్‌లో వీళ్ళు ఎంత ధరకు పోయే అవకాశం ఉంది అనేది అయితే నవంబర్ 24న, 25న జరిగే మెగా ఆక్షన్‌లో అయితే క్లియర్ కట్‌గా అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థాంక్ యూ.